అపొస్తలుల కార్యము 19వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఈరోజు మనము పొడి మాటల్లో క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం చదువుతారా? కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, పౌలు కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? చాలమ్మా, మనం కొంచెం చదువుకుందాం. పౌలు భక్తుడు అంట కొరింథీలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. కొరింథీలో ఉన్నప్పుడు ఆయన పై ప్రదేశములలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో తిరిగి వచ్చి ఎక్కడికి వచ్చాడంటే ఎఫెసు పట్టణానికి వచ్చాడండి. ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది శిష్యులను చూశారు. ఎవరి వీళ్ళు? శిష్యులు అంటే విశ్వాసులు. వీరిని చూసి పౌలు భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే, విశ్వసించినప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందేవా అని అక్కడ 12 మంది శిష్యులని అడుగుతున్నాడండి. ఎంతమందిని? 12 మంది. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందేవా? దేవుని బిడ్డలో దేవుని యందు విశ్వాసము ఉంచినప్పుడు నీ విశ్వాసమును బట్టి నీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత నీవు విశ్వాసముతో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు. విశ్వసించిన అబ్రహాము నీతిమంతుడు అయినట్లుగా విశ్వసించిన విశ్వాసి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాడు. విశ్వసించావు కదమ్మా, విశ్వసించినప్పుడు అభిషేకం ఉందా? విశ్వసించావు కదమ్మా, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా అని ఒకవేళ దేవుడు మనలను అడిగితే మనం ఏం చెబుతాము? ఉందని చెబుతామా, లేదని చెబుతామా? ఉందని చెబితే దేవుడిని ఎంతవరకు అవగాహన చేసుకున్నాం? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు దేవుడు నీకు అర్థం కావాలి, దేవుని సేవ నీకు అర్థం కావాలి, ఆత్మ సంబంధమైన జీవితము నీకు అర్థం కావాలి, పరలోకము నీకు అర్థం కావాలి, నరకము ఎంత ప్రమాదమైనదో అర్థం కావాలి, నీవు పాపమును ఎంత ద్వేషించాలో అర్థము కావాలి, పరిశుద్ధతను ఎంత ప్రేమించాలో అర్థము కావాలి. ఎప్పుడు? పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు. దేవుడు ఒకవేళ మనల్ని అడిగితే మీలో పరిశుద్ధాత్ముడు వచ్చాడా, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, మీరు విశ్వసించిన విశ్వాసులు కాబట్టి మీ విశ్వాసమును బట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని దేవుని సేవకుడుగా అడిగితేనంట వారు ఏమంటున్నారో ఒకసారి 2వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నారు 2వ వచనము? వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అన్న సంగతి మేము వినలేదే. విశ్వాసులు ఈరోజు ఎలా ఉన్నారో తెలుసా? విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? సంఘముకు వస్తున్నాం, సంఘములో వాక్యం వింటున్నాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విని హృదయంలో వేసుకోకపోవటం వల్ల వారికి కొన్ని విషయాలు అర్థం కావట్లా, కొన్ని విషయాలు అర్థం కావట్లా. ఈ విశ్వాసులు అంటున్నారు, ఏంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? అసలు ఆ సంగతే మాకు తెలియదయ్యా. వీళ్ళు శిష్యులు, మళ్ళీ వీళ్ళు విశ్వాసులు, మళ్ళీ వీళ్ళు దేవునిని వెంబడించుచున్నవారు. వీళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియట్లేదంట. వీళ్ళకి పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరమో వాళ్ళకి తెలియట్లేదు. కానీ వారు దేవుడిని నమ్ముతున్నారు, వారు దేవుడిని వెంబడిస్తున్నామని చెబుతున్నారు. ఈ రోజులో కూడా విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే ఇలాగే ఉన్నారు. పరిశుద్ధాత్ముడు యొక్క సంగతులు తెలుసుకోవట్లేదు, బాప్తిస్మము యొక్క సంగతులు తెలుసుకోవట్లేదు, సంఘములో ఒక విశ్వాసి ఏ విధముగా ఉండాలో ఆ విషయాల గురించి తెలుసుకోవట్లేదు. ఏదో దేవుని సన్నిధికి వెళ్ళామా అంటే వెళ్ళాము, వచ్చామా అంటే వచ్చాము. మార్పు ఎంతవరకు ఉంది? ఎంతవరకు మారుతున్నాం? ఎంతవరకు దేవుని రూపములోనికి మారుతున్నాం? ఎంతవరకు దేవుని ఆత్మ చేత నింపబడుతున్నాం? ఎంతవరకు పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని దేవుని పని కొరకు నా వంతు నేను చెయ్యాలి అని ఎంతవరకు ప్రజలలో ఆ భారము వస్తుంది అని అంటే, ఈరోజు విశ్వాసులు ఈ అభిషేకము కలిగిన అనుభవాలలో ఉండట్లేదు. ఈ అభిషేకము కలిగిన అనుభవాలలో ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఈ అభిషేకమే వారిని నడిపిస్తుంది. ఈ పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే వారికి అర్థమవుతుంది, ఈ పరిశుద్ధాత్ముడే వారిని నడిపిస్తాడు.
ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, దేవుని పని ఎలా జరిగించాలో పరిశుద్ధాత్ముడే నిన్ను వశముపరుచుకొని, పరిశుద్ధాత్ముని వశములో నీవుండి ఆయన చెప్పినట్లుగా నీవు ఆయన కొరకు పని చేసే దేవుని సాధనముగా దేవుడు మార్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకు పరిశుద్ధాత్మ గురించి తెలియాలి. విశ్వాసులకు ఏం తెలియాలి? విశ్వాసము యొక్క విలువ తెలియాలి. విశ్వాసులకు బాప్తిస్మము గురించి తెలియాలి. ఆ అభిషేకము మనందరి మీదకు దేవుడు ఉండాలి అని కోరుకుంటున్నాడు. అభిషేకించబడతావా? వీరంటున్నారు పరిశుద్ధాత్మ అభిషేకము అంటే మాకు తెలియదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని చెబితే పౌలు భక్తుడు ఏమడుగుతున్నాడో 3వ వచనాన్ని చూద్దాం. పౌలు భక్తుడు ఏమడుగుతున్నాడు? అప్పుడు పౌలు ఏమంటున్నాడు? అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడగగా వారు యోహోను బాప్తిస్మమునిచ్చిన ఆ బాప్తిస్మమును తీసుకున్నాం. ఏమంటున్నారు? ఏం బాప్తిస్మం తీసుకున్నావయ్యా? ఏమోనయ్యా, ఇదిగో మా సేవకుడు బాప్తిస్మం ఇచ్చి యోహోను నీళ్ళల్లో ముంచాడు, నేను మునిగాను. ఏం చెబుతున్నారు వాళ్ళ సమాధానం? బాప్తిస్మం, ఏ బాప్తిస్మం తీసుకున్నావు, ఎలాంటి బాప్తిస్మం తీసుకున్నావు అని అంటే, ఏమో అది ఏం బాప్తిస్మమో నాకు తెలియదు, ఇదిగో బాప్తిస్మం ఇచ్చి యోహాను నీళ్ళల్లో ముంచాడు, నేను మునిగాను, లేచాను, అంతే. అది ఏ బాప్తిస్మమో నాకు తెలియదు. ఈరోజు సంఘములో దేవుడు నేర్పించుచున్న ఆత్మ సంబంధమైన పాఠాలను నేర్చుకోలేకపోతున్నాం. సంఘములోనికి వచ్చి దేవుడు నేర్పుచున్న ఈ ఆత్మ సంబంధమైన పాఠాలను శ్రద్ధతో విని అభ్యసించలేకపోతున్నాం. దానిని అంగీకరించి నీ జీవితంలోనికి చేర్చుకోలేకపోతున్నావు. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు, బాప్తిసం ఇచ్చి యోహాను ముంచాడు, మేము మునిగేము, ఆయన ఇచ్చిన బాప్తిసం తీసుకున్నాం. అది ఎందుకు ఇచ్చాడో మాకు తెలియదు, మేము ఎందుకు తీసుకున్నామో మాకు తెలియదు. ఈరోజు చాలా మంది అర్థము లేకుండా తీసుకునే బాప్తిస్మము వ్యర్థమైపోతుంది. బాప్తిస్మం మీద అవగాహన, బాప్తిస్మం మీద ఆలోచన, బాప్తిస్మం మీద ఒక పట్టు లేకుండా, దేవుని సత్యమును అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా బాప్తిస్మం తీసుకుంటే ఆ బాప్తిస్మము నీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాలేదు. ఈరోజు నేను బాప్తిస్మం తీసుకోవాలి. ఏ బాప్తిస్మం తీసుకోవాలి తెలుసా? పూర్తి అవగాహనతో తీసుకోవాలి. దేవుడు మనకు నూతన ప్రత్యక్షతను ఇచ్చి మనకు నేర్పించును గాక. ఆత్మ సంబంధమైన ఆ బాప్తిస్మము నువ్వు తీసుకోలేదా? యోహాను ఇచ్చిన బాప్తిస్మం, అసలు యోహాను ఎందుకు ఇచ్చాడు బాప్తిస్మం నీకు తెలుసయ్యా అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? యోహాను తన వెనుక వచ్చు అని యందు, అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మము ఇచ్చెను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం యొక్క అర్థం ఇదేనయ్యా, యేసునందు విశ్వాసం ఉంచమని అంటున్నాడు. యేసు యందు పరిపూర్ణమైన నమ్మకము, యేసు యందు పరిపూర్ణమైన విశ్వాసము ఉంచి నీవు మార్పు చెందడానికి బాప్తిస్మం తీసుకో. మారిన తర్వాత బాప్తిస్మం తీసుకోమంటలేదు. ఏమంటున్నాడు? మారు మనస్సు విషయమై బాప్తిస్మము ఇచ్చాడు. నీవు బాప్తిస్మము తీసుకుంటేనే మార్పు మొదలవుతుంది. నువ్వు బాప్తిస్మము తీసుకుంటేనే మారు మనసు క్రమక్రమముగా మారుతూ ఉంటుంది. దేవుని రూపములోనికి, దేవుని బిడ్డ రూపములోనికి, నేను నిజమైన విశ్వాసి రూపములోనికి మార్పు చెందుతూ ఉండాలి అంటే నీవు బాప్తిస్మము తీసుకోవాలి. ఒక బిడ్డను కన్నామండి, తల్లి గర్భంలో నుండి ఒక బిడ్డను కన్నాం. బిడ్డ బయటకు వచ్చింది. ఎలా ఉంటాడు బిడ్డ? ఉమ్మని రొట్టుకొని ఆ గర్భములో ఉన్న ఆ జిడ్డు, ఆ గర్భములో ఉన్న అది ఏదైతే ఉందో ఆ లవణాలు అవన్నీ బిడ్డ మీద ఉంటుంది కదా. ఇప్పుడు ఆ బిడ్డని అమాంతంగా అలాగే పెంచొచ్చు కదా. అలా పెంచుదామని మొదలు పెడితే ఆ బిడ్డకి అసలు స్నానమే చేయకుండా, ఆ బిడ్డని అసలు శుభ్రమే పరచకుండా, ఆ బిడ్డని మంచిగా పెంచుదామని మొదలుపెట్టు, పెరుగుతాడా చస్తాడా? చెప్పాలి. పెరుగుతాడా చస్తాడా? చచ్చిపోతాడు.
పెరగడు. అతనికి ఆ ఉమ్మ నీరు నుండి శుభ్రం చేయకుండా, అతనికి స్నానం అనేదే చేయించుకోకుండా అతనిని అలాగే పెంచుదాము అని నువ్వు పెంచితే అతనిలో మార్పు రాదు, అతడు చచ్చిపోతాడు. దేవుని ఆత్మ సంబంధమైన పని కూడా ఇంతే కదా. నీవు బాప్తిస్మము పొందకుండా, ఏం పొందకుండా? బాప్తిస్మము పొందకుండా అనగా ఆత్మ సంబంధమైన స్నానము చేయకుండా, ఆత్మ సంబంధమైన శుద్ధత, నీవు పరిశుద్ధత, దేవుడు ఇచ్చే ఆత్మ సంబంధమైన బాప్తిస్మము నీవు పొందకుండా నీవు మారు మనసు ఎలా పొందుతావు? నీవు ఆత్మలో ఎలా ఎదుగుతావు? ఆత్మలో ఎలా నిలబడగలుగుతావు? ఆత్మ సంబంధముగా ఎలా బ్రతకగలుగుతావు? అందుకనే ఇక్కడ అంటున్నాడు, నీవు తీసుకున్న బాప్తిస్మమునకు అర్థమేందో నీకు తెలియదా? నీవు యేసును విశ్వసించటానికి కదా తీసుకుంది, యేసు రూపములోనికి మారు మనసు పొందటానికి కదా తీసుకుంది. నీవు మార్పు చెందడానికి తీసుకోలేదా? నువ్వు యేసునందు విశ్వాసం ఉంచడానికి తీసుకోలేదా? అయితే నీ బాప్తిస్మము ఉపయోగము లేదు అని ఇక్కడ పౌలు భక్తుడు వారికి యేసు నామమున వారికి బాప్తిస్మం ఇస్తే వారు బాప్తిస్మము పొందారు. 6వ వచనములో చూస్తే చదువుతారు 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు. ఒక 12 మంది పురుషుల మీద దేవుని సేవకుడు బాప్తిస్మం ఇచ్చి వారి తలల మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. భాషల వరముతో నింపబడ్డారు. ప్రవచన వరముతో నింపబడ్డారు. వారు భాషలు మాట్లాడుతూ ప్రవచనములు చెబుతూ పరిశుద్ధాత్మ యొక్క అనుభవమును వారు పొందారు. దేవుని బిడ్డలో మనం ఆ అనుభవం పొందాలి. బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మలో నీవు నేను అభిషేకించబడి నీవు నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడి దేవుని పని కొరకు వాడబడుదుముగాక.